చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మారిన నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవటం వల్ల మేలు కలగవచ్చు. నాగరాజు లాంటి పట్టుదల గల యువకుడు ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉన్నది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురైన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువులేదు, అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్లి చేసుకోవటం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత ఊరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో పనిలో పనిగా రత్నాన్ని పెళ్లి చేసుకుని వెంటబెట్టుకుపో అన్నారు. నాగరాజు సూటిగా జవాబు ఇవ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడి తోపుల్లోకి షికారుకు వెళ్ళాడు. సూర్యాస్తమయ సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరిగి మీద తలదాచుకున్నాడు. అయితే ఆసరికి అతను బాగా తడిసిపోయాడు. అయ్యో, బాగా తడిసిపోయావు, లోపలికి రా బాబు అంటూ కిటికీలోంచి అతన్ని చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది. నాగరాజు మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళాడు. సంధ్య, పొడిగుడ్డ తీసుకురామ్మా, ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు అని ముసలావిడ లోపలికి కేకపెట్టింది. అందమైన పేరు అనుకున్నాడు నాగరాజు. ఇంతలో కాళ్ళ గజ్జెల గలగల శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మం దాకా వెళ్ళి బట్ట అందుకున్నది. నాగరాజు తడిసిన తల తుడుచుకుంటూ ఉండగా, కాసిని వేడిపాలు పట్టుకురా సంధ్య అని మళ్ళీ కేకపెట్టింది ముసలావిడ. తర్వాత ఆమె నాగరాజుని గురించి తెలుసుకున్నది. తమను గురించి చెప్పింది. వాళ్ళు ఆ ఊరుకు కొత్తగా వచ్చారు. కౌలుకు ఇచ్చిన పొలం సొంతంగా చేసుకుంటున్నారు. ఆమెకు సంధ్య ఒక్కతే కూతురు. ముసలావిడ భర్త చాలా కాలం కిందటే పోయాడు. సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది. కానీ పాలు కూడా గుమ్మం దాకా వెళ్ళి ముసలావిడే అందుకోవటంతో అతడికి అవకాశం చిక్కలేదు. మర్నాడు పని కట్టుకుని ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, మా సంధ్య తోచనప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అన్నది. ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన పలహారం అందింది, కానీ ఆమె దర్శనం మాత్రం కాలేదు. ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన 2 దానిమ్మ పళ్ళు తీసుకుని నాగరాజు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపల నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తియ్యని ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడి నుంచి వచ్చిన ముసలావిడను అతను గమనించలేదు. ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ, ఇప్పుడే వచ్చావా బాబూ? మా సంధ్య పాట మొదలు పెడితే పరిసరాలు మర్చిపోతుంది అన్నది. లోపలి గదిలో ఉన్న సంధ్య నాగరాజు కళ్ళబడలేదు. అతడు దానిమ్మ పళ్ళను ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు నాగరాజు. మర్నాడు ఎలాగైనా సరే సంధ్యను చూడాలని, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. నాగరాజు ఆ మరుసటి రోజున సంధ్య వాళ్ళ ఇంటిని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దు ఒకటి అతన్ని పొడిచి పారిపోయింది. నాగరాజు కింద పడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లోంచి బయటికి వచ్చింది. ఆమె నాగరాజును చూసి, అయ్యో, ఏం జరిగింది? చేతి నుంచి రక్తం కారుతున్నది, లోపలికి రా అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన నాగరాజు చెయ్యి పట్టుకున్నది. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందులోంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు అన్నాడు నాగరాజు. ముసలావిడ నాగరాజుని ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, సంధ్య, చెంబుతో నీళ్లు పట్టుకురా అని గట్టిగా కేకపెట్టింది. నడవాగది కిటికీ వద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది. ఆమె ముఖ కవలికల్లో జాలి, ఆదుర్ద లాంటి లక్షణాలే లేవు. తీరా
తల్లి కేక వేశాక ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలి కొంచెం సేపట్లో నీళ్ళ చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటుకు వచ్చింది. ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్లతో నాగరాజు గాయం కడిగింది. ఆ తరువాత పసుపు శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది. సంధ్య పసుపు గుడ్డ తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, ఇప్పుడు చెప్పు బాబు, నువ్వు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం ఏమిటి అని అడిగింది. వెంటనే నాగరాజు, మా మేనమామ కూతురుతో నా పెళ్లి జరగబోతున్నది. మీరు సంధ్య తప్పకుండా రావాలి అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. పేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగననుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగరాజు తన నిర్ణయం మార్చుకోవటం సరి అయినదే. ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి గుణాలుండాలి. అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికి ఉండవలసిన కనీస గుణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి గుణాలు తప్పకుండా ఉండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు. సంధ్య నాగరాజు గాయాన్ని, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏమాత్రం చలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనబరచలేదు. ఆమెది రాతి గుండె అని ఈ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాల రాశిని కాక కనీస అర్హతలైన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతుర్ని పెళ్లాడటానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.